హలో అండి, వెల్కమ్ టు నాని మోరే ఛానల్. సో అందరికీ కూడా ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ఆ రోజు మార్నింగ్ 6 అయిందో లేదో అప్పటికంతా కూడా వెళ్ళిపోయాం స్కూల్కి వెళ్ళిన పిల్లలు, అలాగే మా కొలీగ్స్ అందరూ కూడా చాలా ఇన్ టైంకి వచ్చి అందరూ కూడా మన జెండాను ఎగరవేయాలి అనే ఉత్సాహంతో ఎవరి పనుల్లో వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు. నాకు తెలిసిన కొంచెం అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ వచ్చి ఏమి అంటే 1947 ఆగస్టు 15న భారతదేశం 100 ఏళ్ల బానిసత్వం నుండి విడుదలైనటువంటి రోజన్నమాట. దానికి గుర్తుగా ఆగస్టు 15న స్వాతంత్ర దినాన్ని జాతీయ సెలవు దినంగా అమల్లోకి వచ్చింది. ప్రతి సంవత్సరం ఈరోజు జాతీయ జెండాను ఎగరవేయడం, సంబరాలు అన్నీ కూడా చేస్తారు కదండి. పోరాట వీరుల త్యాగాలను స్మరించుకుంటారు. అందరూ భారత స్వాతంత్ర సంగ్రామంలో అనేక మంది యోధులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా స్వాతంత్రాన్ని మనకు సాధించపెట్టారు కదండి. సో అలాంటి వాళ్ళని మనము ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ నేల మీద నివసించే ప్రజలను నల్ల కుక్కలుగా ముద్రించి శ్వాస పీల్చుకోవడానికి కూడా అనుమతి పొందాలంటూ ఆదేశించిన బ్రిటిష్ పాలన నుంచి ఎన్నో కష్టాలు పడి పొందిన స్వాతంత్రం మనది, అవునా కదా. అలాంటి వీరుల వల్లనే మనం స్వాతంత్రాన్ని సంపాదించుకొని ఈరోజు ఇంత హ్యాపీగా స్వాతంత్రంగా జీవిస్తున్నామో అంటే ఆ మహానుభావుల వల్లే. మన దేశం కోసం నిండు మనసుతో తపనపడి లక్షలాది స్వాతంత్ర పోరాట వీరులు, వీరనారులు త్యాగఫలమే మన ఈ స్వాతంత్రం. వాళ్ళు ఎంతగా మనకు పోరాటం చేసింటే మనము ఈ స్వాతంత్రాన్ని మనము తెచ్చుకున్నాం కదండి. సో వాళ్ళ యొక్క ప్రాణత్యాగం వల్లనే మనం ఈరోజు ఇంత హ్యాపీగా స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగలుగుతున్నాము అంటే ఆ మహానుభావుల వల్లే. వారి ప్రాణాలు త్యాగాలు ఫలించి రోజు నుంచే మనం స్వాతంత్ర భారతీయులమయ్యాం. వాళ్ళు ప్రాణాలు తెగించి పోరాడారు కాబట్టి ఇప్పుడు స్వతంత్రంగా భారతీయులంగా మిగిలాం, అవునా కదా. అదనమాట మన భారతదేశంలో ఎన్నో జాతులు, మతాలు, కులాలు కలగలిసిన దేశం. ఈ మతం వాళ్ళే ఉండాలి, వీళ్ళే ఉండాలి అని మాత్రం లేదనమాట కదా. సో ఇక్కడ చూసారా ఎంతమంది మహానుభావులు ఉన్నారో. ఈ మహానుభావులందరినీ కూడా ఒకసారి అయితే మా మేడం, సార్, ప్రిన్సిపాల్ మేడం అందరూ కూడా ఒకసారి అయితే అందరినీ గుర్తు తెచ్చుకున్నారు. సో వీళ్ళ యొక్క ప్రాణత్యాగం వలనే మనకు ఎన్నో పోరాటాలు చేసి సత్యాగ్రహాలు చేసి మనకు స్వాతంత్రాన్ని అనేది తెచ్చిపెట్టారు కదా. మన దేశంలో ఎన్నో సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు, సంస్కృతులు కలగలిసిన ఈ దేశంలో ఎలాంటి మతం, కులం, జాతి, విభిన్న సాంప్రదాయాలు, ఆచారం లేకుండా అందరూ కలిసికట్టుగా జరుపుకునే ఈ పండుగే జాతీయ పండుగగా, అదే మన స్వాతంత్ర దినోత్సవం. అంతే కదండి. వీళ్ళు మాత్రమే జరుపుకోవాలి, వాళ్ళు మాత్రమే జరుపుకోవాలి అని లేకుండా కుల, మత, జాతి విభేదం అనేది లేకుండా అందరూ జరుపుకునే పండుగే ఈ స్వాతంత్ర దినోత్సవం. కాలంలో వారి పరిపాలనలో వచ్చి నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, అంటరానితనము లాంటి ఎన్నో దురాచారాలు పెరిగిపోయినాయి, అవునా కదా. అంతేకాకుండా మనకు స్వేచ్ఛ నశించింది. వారి పాలన వలన మనకు డబ్బు, మానవ ప్రాణాలు కోల్పోవలసి కూడా వచ్చింది కదా. అన్నిటినీ ప్రాలదోలి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే ఆ మహానుభావుల వల్లే ఇంత హ్యాపీగా ఇంత బాగా ఉన్నాం. సో మన మొహాల్లో ఆ నవ్వు వస్తుంది అంటే వీరి యొక్క త్యాగం వల్లనే. స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన గొప్ప వ్యక్తులు, పోరాటం సాధించిన వ్యక్తులు మరెందరో ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది ముఖ్యులు ఎవరంటే మోహన్ దాస్ కరమ్చంద్, గాంధీజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, ఇలా చెప్పుకుంటే ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు. బాలగంగాధర్ తిలక్, అల్లూరి సీతారామరాజు, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఎందరో ఉన్నారు. అందరికీ వందనాలండి కదా. భారత పౌరునిగా దేశ అభివృద్ధి, సమైక్యత కోసం నీ వంతు మీరు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానని భావిస్తున్నాను. సో అందరికీ మరొక్కసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మా పిల్లలకు కూడా అయితే గేమ్స్ కండక్ట్ చేసి కొన్ని ప్రైజెస్ కూడా ఇచ్చేశారు. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్.